ఎవరు కబ్జాకోర్? చర్చిద్దాం రా మణుగూరుకు అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు బీఆర్ఎస్ నేత రేగా కాంతారావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. నియోజకవర్గంలో భూములు కబ్జా చేసింది మీరంటే మీరేనంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. తెలంగాణ అంతటా ఒక రకం రాజకీయం నడుస్తుంటే పినపాకలో డిఫరెంట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు కుట్ర చేసి తనపై తప్పుడు కేసు పెట్టించారని ఆరోపించారు బీఆర్ఎస్ నేత రేగా కాంతారావు. ఆస్తులపై మణుగూరు అంబేద్కర్ సెంటర్లో చర్చకు రావాలని సవాల్ విసిరిన రేగా కాంతారావు అక్కడికి వెళ్లి పాయం వెంకటేశ్వర్ల కోసం ఎదురు చూశారు. తన ఆస్తులను ప్రజలకు పంచేందుకు సిద్ధమన్నారు. మరోవైపు రేగా కాంతారావుపై మండిపడ్డారు పాయం వెంకటేశ్వర్లు. రేగా ఆస్తులు ఎవరికి కావాలని ఫైర్ అయ్యారు. నాకున్న ఆస్తిని మొత్తం కూడా పంచి పెడదాం, పేద ప్రజలకు పంచి పెడదాం, వాళ్ళు స్వీకరిస్తే మరి ఇంత 1000 ఎకరాలు ఉన్నాయని చెప్పేసి అక్రమ ఆస్తులు సంపాదించడానికి ఏదైతే మీడియాని మేనేజ్ చేసి స్టోరీ బోర్డులు వేస్తూ ఉన్నారో మరి వాళ్ళందరూ ముందుకు రావాలి. ముందుకు వస్తే నిజంగా పాయం వెంకటేశ్వర్లకి సిగ్గు, శరం, లజ్జ ఉంటే, నీకు దమ్ము, ధైర్యం ఉంటే ఈ మధ్యలోనే కొన్నాడు ఒక 50 ఎకరాలు అశ్వాపురం మండలంలో. అందుకే ఇక్కడ రమ్మంటాను నేను. నీ ఆస్తి ఎంతో, నా ఆస్తి ఎంతో ప్రజల ముందు, మీడియా ముందు, ఇక్కడే అంబేద్కర్ ముందు, అంబేద్కర్ సాక్షిగా ఇక్కడే కూర్చుందాం అందరం. ఎవరు అడిగారు? ఏదో పంచుతారని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇరిటేషన్లకు పోయి మతి సీమితం కోల్పోయి మరి ఈ రకంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం. మరి ఇవాళ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భూదందాలు చేసినాడు, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా, మరి భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, గంజాయి చేసే వాళ్లకు ఎంకరేజ్మెంటు, గంజాయి చేసుకునే వాళ్ళకు పార్టీలో స్థానం కల్పించాడు. అటువంటి దిక్కుమాలిన ఈ రేగా కాంతారావు అని చెప్పేసి ఈ సందర్భం మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. కబ్జాలపై చర్చించేందుకు పాయం కానీ ఆయన వెనకాల ఉన్న మంత్రులు కానీ రావాలన్న రేగా సవాల్కు కౌంటర్ ఇచ్చారు పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు. తనను రాజకీయంగా తొక్కేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుందని రేగా కాంతారావు ఆరోపిస్తుంటే గత ఎన్నికల్లోనే కాంతారావుకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారంటున్నారు పాయం వెంకటేశ్వర్లు.